ఈ సెబీ చీఫ్ రిజైన్ చేయాలి, అలాగే ఈ హిండన్బర్గ్ చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలి అని చెప్పి 22న దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి సార్. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు, మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పలుకుతూ ఉన్నారు, ఇది ద్వంద్వ విధానము అని చెప్పి. ఇఫ్ అదానీ ఈజ్ రాంగ్ ఫర్ ఇండియా, వై అండ్ హౌ ఈజ్ హీ రైట్ ఫర్ తెలంగాణ? విల్ రాహుల్ గాంధీ డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి టు రోల్ బ్యాక్ అదానీస్ ఇన్వెస్ట్మెంట్స్? కేటీఆర్ ట్వీట్ సార్ ఇది. సో కేటీఆర్ డిమాండ్ చేసినట్టుగా రేవంత్ను రాహుల్ డిమాండ్ చేయగలరా? ఇది కాంగ్రెస్ ద్వంద్వ ఇప్పుడు అదానీ పెట్టుబడులకు వ్యతిరేకంగా కేటీఆర్ కూడా అర్థం కావాల్సింది, అదానీ దేశంలో పెట్టుబడులు పెట్టకూడదు, అదానీ వ్యాపారాలు చేయకూడదు, అదానీ వ్యాపార సంస్థల్ని రద్దు నిషేధించండి అని కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందా? అది ఆ రకంగా పోరాడితే కేటీఆర్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఇప్పుడు అదానీ పైన కాంగ్రెస్ పార్టీ దేనికి పోరాడుతుంది? అదానీ వ్యాపారం చేయకూడదు, అదానీ పోర్టులు కట్టకూడదు, అదానీ బొగ్గు తవ్వకూడదు, అదానీ పవర్ పాయింట్ పెట్టకూడదు అని ఇది కాదు కదా పోరాటం. అదానీ పైన పోరాటం ఏంటి? అదానీ షేర్ల మ్యానిపులేట్ చేసి స్టాక్ మార్కెట్ మ్యానిపులేట్ చేశాడు, ఆయన బోగస్ కంపెనీలు విదేశాల్లో పెట్టి మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు అన్నది కదా. హిండన్బర్గ్ ఆరోపణ అయినా, ప్రతిపక్షాల ప్రశ్న అయినా, కాంగ్రెస్ పార్టీ రేపు పోరాటమైనా ఈ దేశ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు. అందులో సెబీ చీఫ్ అదానీకి సహకరించారు. అదానీ కంపెనీలలో షేర్ల పెరుగుదలకు అక్రమ మార్గాల్లో దోహదం చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో సెబీ చీఫ్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ రకంగా అదానీ కంపెనీలలో షేర్ల మ్యానిపులేషన్ చేస్తుంటే నియంత్రించాల్సిన సెబీ చీఫ్ దాని నుంచి ప్రయోజనం పొందారన్నది ఆరోపణ. ఆ ఆరోపణ పైన నిరసన వ్యక్తం విచారణ జరపంటున్నారు. ఎందుకంటే ఇదే ఆరోపణ నిజమైతే కోట్లాది భారతీయుల పెట్టుబడులు ప్రమాదకరం మారుతాయి. స్టాక్ మార్కెట్లు ఇవాళ యంగ్ ఇండియా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు, డీమ్యాట్ అకౌంట్లు పెరుగుతున్నాయి. మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇండియన్ ఇన్వెస్టర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సో అందువల్ల నియర్లీ 20% ఆఫ్ ఇండియన్స్, లేటెస్ట్గా ఒక అంచనా ప్రకారం 20% మంది భారతీయులు స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా కాకపోయినా స్టాక్ మార్కెట్లో రకరకాల రూపాల్లో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే డైరెక్ట్గా ట్రేడింగ్ చేయకపోవచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవారే కదా. సో అందువల్ల అలాంటి కోట్లాది భారతీయుల కష్టార్జితం అన్యాయం అవుతుంది అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనకు పిలిపించింది. అంతే తప్ప అదానీ పెట్టుబడులు పెట్టకూడదు, అదానీ కంపెనీలను బ్యాన్ చేయండి, అదానీ పోర్ట్లు పెట్టకూడదు, అదానీ విమానాశ్రయాలు నడపకూడదు అని చెప్పి ఉద్యమం కాదు కదా. అలా అంటే కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉన్న చోట కూడా అదానీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట అదానీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అదానీ ఇన్వెస్ట్మెంట్ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదానీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. మరి అదానీ అంబానీ అని చెప్పి బీఆర్ఎస్ కూడా విమర్శించింది, అయినా అదానీ డేటా సెంటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఎందుకున్నది? అందువల్ల ఒక కంపెనీ పైన ఆరోపణ ఏంటి, ఒక కంపెనీ పైన పెట్టుబడి ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. ఆరోపణ ఏంటి? ఆరోపణ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్ అని చెప్పి అదానీ ఈ దేశంలో సంపద సృష్టించే వ్యాపారాలు చేయడం లేదు, పరిశ్రమలే పెట్టడం లేదు అని ఎవరు అంటలేరు కదా. సో అందువల్ల ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలి. అదానీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని అని ఎక్కడ ఎవరు అభ్యంతరం అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ పార్లమెంట్లో అదానీ ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేసుకోండి, అదానీకి ఇండస్ట్రీ పెట్టే హక్కే లేదని ఎవరు అనలేదు ఇంతవరకు. అదానీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఎవరు అనలేదు. సో అదానీ ఉండే వ్యాపార కంపెనీ లైసెన్సులు రద్దు చేయండి అని ఎవరు అనలే కదా. సో ఇట్ వాజ్ స్పెసిఫిక్ టు పర్టిక్యులర్ డీల్స్. అదానీ కంపెనీల షేర్లు గత 3-4 ఏళ్ళలో అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా అదానీ కంపెనీల్లో 75% ఆయనయే పెట్టుబడులు, ఆయన ఇతర కంపెనీల బినామీ కంపెనీలో రకరకాల బోగస్ కంపెనీలను పెట్టి వాటి ద్వారా లాభం పొంది నిబంధనలకు అతీత విరుద్ధంగా 75% కన్నా ఎక్కువ ప్రమోటర్ షేర్ కలిగి ఉన్నాడు. ఆయన షేర్లను షేర్ వాల్యూస్ను మ్యానిపులేట్ చేయడం ద్వారా $100 బిలియన్ అంటే $10,000 కోట్ల $100 బిలియన్ లాభం పొందాడు. ఇది కదా ఆయన పైన ఆరోపణ.
ఆ ఆరోపణ పైన విచారణ జరపాలి. ఆరోపణ మీద విచారణ జరపమంటే ఇన్వెస్ట్మెంటే చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో అదాని లెజిటిమేట్గా వ్యాపారం చేస్తాడు, నేరం అది. అదాని లెజిటిమేట్గా వ్యాపారం చేస్తాడు, లెజిటిమేట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అది నేరం కాదు కదా. దానికే భిన్నంగా చూడాలి కదా. అని అందువల్ల అప్పుడు కేటీఆర్ చెప్పాల్సింది, అదాని మాధవి సెబీ చీఫ్ మధ్య ఒక చట్టవిరుద్ధమైన లావాదేవీలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని బీఆర్ఎస్ అంగీకరిస్తుందా లేదా చెప్పండి. అంగీకరిస్తే ఈ ప్రొటెస్ట్లో భాగం కావాలి, అంగీకరించకపోతే లేదు అదాని చాలా మంచివాడు, మాధవికి సంబంధమే లేదు, ఇలాంటి స్టాక్ మార్కెట్ మానిపులేట్ చేయలేదని బీఆర్ఎస్ చెప్పదలుచుకుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా మొదలు. అందువల్ల అదాని పైన ఇన్వెస్ట్మెంట్లకు వ్యతిరేకంగా ఎక్కడ తెలంగాణలో కాదు, రాజస్థాన్లో కూడా అదాని ఇన్వెస్ట్మెంట్ ఉంది, కేరళలో ఇంతమంది చెప్పినట్టు కేరళలో ఉంది, అంతటా ఉంటుంది అదాని ఇన్వెస్ట్మెంట్. అదాని ఇది ఏ వెరీ బిగ్ బిజినెస్ హౌస్, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న బిజినెస్ హౌస్. అందువల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అదాని పెట్టుబడులను ఎవరు కాదంటున్నారు? అదానికి ప్రభుత్వము చట్టానికి అతీతంగా సహకరిస్తే దాన్ని విమర్శిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అదాని విమానాశ్రయాల్ని కొన్నాడు, ఆ కొనుగోలులో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నీతి ఆయోగ్ రికమెండేషన్లను కూడా పక్కకు పెట్టి అదానికి ఎక్కువ విమానాశ్రయాలు ఇచ్చారు. అదాని చేతుల్లోకి విమానాశ్రయాలు వచ్చాక యూజర్ ఛార్జెస్ 3 to 4 times పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరువనంతపురం విమానాశ్రయం అదాని చేతుల్లోకి వెళ్ళాక యూజర్ ఛార్జెస్ 3-4 times పెరిగాయి. నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ను జీవీకే వాళ్ళు అమ్మను అన్నప్పుడు వాళ్ళపైన ఈడీ సిబిఐ దాడులు జరిగాయి, తర్వాత వాళ్ళు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. కానీ అదాని పెట్టుబడే పెట్టకూడదు, అదాని వ్యాపారమే చేయకూడదు ఎవరల్లే ఎక్కడ.